ఉద్యోగ అభ్యర్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నియామక పరీక్షల్లో పేపర్ లీక్ అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన దీక్ష నేడు 16వ రోజుకు చేరుకుంది. రాంచీలోని జైపాల్ సింగ్ మైదానంలో వందలాది మంది అభ్యర్థులు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వివాదాస్పదంగా మారిన 14వ జేపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రాష్ట్ర సిఐడి విచారణపై నమ్మకం లేదని, ఈ వ్యవహారంపై సిబిఐ లేదా ఈడీ చేత ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని పట్టుబడుతున్నాయి. కాగా ఇప్పటికే 2 విడతల చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆందోళనను విరమింపజేసేందుకు ప్రభుత్వం నేడు విద్యార్థులతో 3వ దఫా చర్చలు జరపనుంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 14వ ప్రిలిమ్స్ పరీక్షలో ఓఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పరీక్షల మూల్యాంకనంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాంచీ వేదికగా వేలాది మంది అభ్యర్థులు వీధుల్లోకి వచ్చారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయడంతో పాటు గతంలో జరిగిన నియామకాలపై సిబిఐ, ఈడీలతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలువురు విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీ జరిపిన సంప్రదింపులు విఫలం కావడంతో సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అధ్వానంగా